ఒక పక్క జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కేవలం 5 మినిట్స్ జర్నీలో మనకు ఈవెన్ మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంది. అండ్ సేమ్ 5 మినిట్స్ జర్నీలో ఆలేరు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అండ్ ఆలేరుకి వెళ్ళే దారిలో జస్ట్ 2 మినిట్స్ జర్నీలో మనకు కొలనుపాకలో జైన్ టెంపుల్ ఉంది. ఈ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జైన్ టెంపుల్ అనమాట. అండ్ మరొక వైపు మనకు సేమ్ 5 మినిట్స్ జర్నీలో మనకు పెంబర్తి రైల్వే స్టేషన్, పెంబర్తి టౌన్ ఉంది. సో మీ అందరికీ తెలుసు పెంబర్తి అనేది ఒక ప్రాచీన కాలపు నుంచి వస్తున్నటువంటి ఒక హ్యాండీక్రాఫ్ట్ సెంటరు. సో మనకు బ్రాస్ ఐటమ్స్ మీద వాళ్ళు డిజైన్స్ చేస్తుంటారు. అన్ని స్తంభాలు టెంపుల్ ధ్వజ స్తంభాలు డిజైన్ చేస్తుంటారు అది. అండ్ అక్కడ నుంచి ఇంకొక 5 మినిట్స్ జర్నీలో కళ్యాణ్లో ఒక టెక్స్టైల్ పార్క్ ఓపెన్ అయింది. 150 ఎకరాల్లో కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఈ విధంగా మన సైట్ చుట్టుముట్టు మనకు ఎంప్లాయ్మెంట్ జోన్తో పాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో పాటు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండ్ ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ఈ తెలంగాణకు సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే ఒకవైపు హైదరాబాద్ టౌన్, మరొక వైపు సిద్దిపేట, ఒకవైపు వరంగల్, 4 వైపులు 4 టౌన్స్కి మధ్యలో ఉన్నటువంటి ఇది ఒక తెలంగాణ సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సైట్ ఏదైతే ఉందో మనకు జనగాం నుంచి సిద్దిపేటకి వెళ్ళే హైవేకి ఆనుకున్నటువంటి పెద్దరామచల్ల విలేజ్ ఆనుకొని మనకి ఈ సైట్ ఉంది. అండ్ చుట్టుముట్టు అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా ఫ్యూచర్లో మనం ఇక్కడ గుంట భూమి 6 లక్షలకు, 2 గుంటలు 12 లక్షలకు వస్తున్నాయి అంటే ఇంకొక 5-10 లక్షలు పెడితే మనకి ఇల్లు వస్తుంది. అంటే 20-25 లక్షలు మనకి ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. అండ్ యాదాద్రి నుంచి మనకు హైదరాబాద్కి కానీ వరంగల్కి కానీ స్పీడ్ ట్రైన్స్ వస్తున్నాయి. అంటే MMTS స్పీడ్ ట్రైన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఫ్యూచర్లో మనం ఉన్న సైట్ నుంచి 45 మినిట్స్ 1 అవర్ జర్నీలో మనం హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చు కాబట్టి సో హైదరాబాద్ ఇవాళ అపార్ట్మెంట్ అంటే ₹1 కోటి బడ్జెట్ అవుతుంది. అదే దగ్గర మనం 25 లక్షలు సొంత ఇండిపెండెంట్ హౌస్లో ఇలాంటి అద్భుతమైన నేచర్ కనెక్ట్ చేసేటువంటి ప్రాజెక్టులు మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇల్లు కట్టుకొని హైదరాబాద్కి మనం అప్ అండ్ డౌన్ జాబ్ చేయొచ్చు. సో ప్రతి సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఇమీడియట్ ఇల్లు కట్టుకునే విధంగా, లేదా రిచ్ పీపుల్ లేదా హై ఎండ్ సెగ్మెంట్ పీపుల్ నాకంటూ సిటీకి దగ్గరలో ఒక ఫామ్ హౌస్ కావాలి, నేను ప్రతిసారి హోమ్ టౌన్కి మనం మా ఊరు వరకు వెళ్ళలేను, ఒక 1 అవర్ జర్నీలో నాకు హైదరాబాద్ చుట్టుపక్కల నాకు ఒక ఫామ్ హౌస్ కావాలి, ఒక మంచి సెక్యూరబుల్ గేటెడ్ కమ్యూనిటీ అన్ని ఫెసిలిటీతో కావాలనుకున్న వాళ్ళకు ఎన్విరాన్మెంట్ వరకు ఇది మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. చాలా అట్రాక్షన్స్, డెవలప్మెంట్స్ అన్నీ చెప్పారు. మరి ఇక్కడ పర్చేస్ చేసిన కస్టమర్స్కి ఇచ్చే అమ్యూనిటీస్ ఏమున్నాయంటారు? సో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి. సో అమ్యూనిటీస్ డిస్కస్ చేయముందు అసలు ఫస్ట్ ఏం బెనిఫిట్స్ ఉన్నాయో చెప్దాము. సో ఇక్కడ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. సో మీ అందరికీ తెలిసి ఇవాళ తెలంగాణలో 11 జిల్లాలు 33 జిల్లాలు అయిన తర్వాత మీరు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా గుంట భూమి 5 లక్షలు తక్కువ ఎక్కడ లేదు. అలాంటిది తెలంగాణ ప్రాంతానికి నడి ఒడ్డున ఉన్నటువంటి ఒక మేజర్ టౌన్ ఆలేరు జనగాం మధ్యలో ఉన్నటువంటి ఇది మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఇదేం తెలంగాణ బార్డర్లో లేదు కాబట్టి తెలంగాణ సెంటర్లో ఉంది కాబట్టి తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు ఫ్యూచర్లో ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. అండ్ అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం ఇందులో ప్లాంటేషన్ చేస్తున్నాము, ఫ్రూట్ ప్లాంటేషన్ అండ్ కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తున్నాం. వాటి మీద వచ్చే రిటర్న్స్ మనం 50% మనం కస్టమర్కి రిటర్న్ ఇస్తున్నాము. అండ్ 3వ జిల్లా మనం ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. 4 acres రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. 1 acre